నేను స్టాక్స్ మరియు ఇండెక్సెస్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతుండగా నాకు 5 ఉపయోగకరమైన వెబ్సైట్లు కనిపించాయండి. ఈ 3 వెబ్సైట్లు చాలా ఇంపార్టెంట్ అండి. స్టాక్స్కి మరియు ఇండెక్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. ఏదైనా కంపెనీ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాత అది ఎన్ఎస్సిలో లిస్ట్ అవ్వచ్చు, బిఎస్సిలో లిస్టింగ్ అవ్వచ్చు. వాటి యొక్క కంపెనీ తప్పనిసరిగా ఆ ఎక్స్చేంజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలి. కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా తప్పనిసరిగా ఎక్స్చేంజ్కి ఇన్ఫామ్ చేయాలి. www.nsindia.com అని ఎన్ఎస్సి వెబ్సైటు, బిఎస్సికి కూడాను వెబ్సైట్ బిఎస్ ఇండియా, www.bsindia.com అని కూడా ఉంది. ఈ 2 వెబ్సైట్లో కంపెనీ నుంచి ఫుల్ అప్డేట్స్ తెలుస్తుంది. అవే కాకుండా ఆ పర్టిక్యులర్ ఎక్స్చేంజ్ యొక్క ఇండైసెస్ ఇన్ఫర్మేషన్ కూడా అందులో బాగా తెలుస్తుంది. ఇంకా డీటెయిల్స్ మనం రాబోతున్న వీడియోస్లో మాట్లాడుకుందాం. 3 వెబ్సైటు స్క్రీనర్.in. ఇందులో ఫండమెంటల్ అనాలిసిస్ కోసం చాలా ఉపయోగపడుతుందండి. ఎగ్జాంపుల్ కోసం చూసుకుంటే 12 త్రైమాసిక రిజల్ట్స్, అదేనండి క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకే చోట పక్క పక్కనే ఉంటుంది. సో మనకి యూజర్కి కంపారిజన్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇదే కాక ఇంకా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, చేంజెస్ ఇన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూడడానికి ఈజీ అవుతుంది. బ్యాలెన్స్ షీట్ చూడొచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడొచ్చు, కంపెనీ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చండి. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి. దీని గురించి కూడా మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో చర్చిద్దాం. డిస్క్లైమర్ అండి, ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే తయారు చేయబడినది. ఇందులో కంటెంట్ ద్వారా ఎటువంటి టిప్స్ కింద కానీ, రికమెండేషన్స్ కింద కానీ, సజెషన్ కింద కానీ పరిగణించరాదు. మ్యూచువల్ ఫండ్స్ అండి, మ్యూచువల్ ఫండ్స్లో ఏదైనా మనం ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీని ద్వారా ఫిల్టర్ చేస్తే మనకి ఉన్న ఫండ్స్, వేరియస్ ఫండ్స్ అనేవి ఒకే దగ్గర మీకు కనిపిస్తాయి. కంపారిజన్కి మీకు సులభతరం అవుతుంది. ఏఎం సైజు, టీఆర్, టోటల్ ఎక్స్పెన్స్ రేషియో, 1 year రిటర్ను, 3 years రిటర్న్, 5 years రిటర్న్, ఫండ్ మేనేజర్ ఎవరు, ఆ ఫండ్ మేనేజర్ ఎప్పటి నుంచి ఆ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు, నెక్స్ట్ పోర్ట్ఫోలియో మిక్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలన్నీ ఈ వెబ్సైట్లో ఈజీగా మనం గ్రహించవచ్చండి. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.